హాయ్ అండి. చాలా త్వరగా కొబ్బరి రైస్‌ని తయారు చేసేద్దాం. ఎటువంటి హంగామా లేకుండా చాలా చక్కగా, టేస్టీగా ఉండే కొబ్బరి రైస్‌ని నేనిప్పుడు చూపించబోతున్నాను. ముందుగా ముదిరింది కాకుండా, అలాగని లేతది కాకుండా కొబ్బరికాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోండి. వాటిని క్లీన్ చేసేసేసి మిక్సీ జార్‌లో ఏసి మిక్సీ చేసేద్దాం. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయి. వీటిని మిక్సీ పెట్టేసుకోవాలి వాటర్ వేసి. మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసేసేసి దాన్ని క్లాత్తో కానీ లేదంటే ఇలా దీంతో అయినా మనము వాటర్ని అంతటిని పాలని వడపోసేసేయాలి. నాకు వంట రాదు అనేవారు కూడా చాలా ఈజీగా టేస్టీ కొబ్బరి రైస్ని చేసేయచ్చు. సో మనం ఏ కొలత అయితే తీసుకున్నామో ఆ కప్పుతో ఒక 2 కప్స్ వాటర్ వేయాలన్నమాట. ఒక కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ వేయాలి. ఈ రైస్ని నీట్గా క్లీన్ చేసేసుకొని మనం ఏ కొలత అయితే తీసుకున్నామో దానికి 2 గిన్నెలు నేను పాలు వేస్తున్నాను. ఈ పాలు అనేవి మరీ పలచగా ఉండకూడదు, చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇంచుమించు మనము 1 కేజీ రైస్కి 3 కొబ్బరికాయలు సరిపోతవి. ఇంకా ఎక్కువ ఉంటే చిక్కగా వస్తుంది పాలు. ఆ పాలుని పెట్టి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. దీనిలోకి సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి యాలకులు ఒక 10 యాలకులు 10-15 యాలకుల్ని మెత్తగా చిట్లగొట్టేసేసి నొక్కగా చిట్లగొట్టి వేయండి. కరివేపు రమ్మలు, అలానే కాస్త పసుపు, ఈ మూడిటిని వేసి బాగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి పూర్తిగా మొత్తం అంతా కలిగిపోయేలాగా వేసేసేయాలి. కరివేపాకు రమ్మలు చిదిమి వేసేస్తున్నాను. అలానే ఇవి నలిపి మెత్తగా పొడుగు కింద చేసినట్టు నలిపితే, చేతితో నలిపితే ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుందన్నమాట. కిస్మిస్ జీడిపప్పు కూడా మీ ఇష్టం ఫ్రెండ్స్, అలా వేసుకోండి. మా పిల్లలకి ఇష్టం అనేసి నేను కిస్మిస్ జీడిపప్పు వేస్తున్నాను. వీటితోటే చాలా టేస్ట్ వస్తుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని చూస్తే ఆ కమ్మదనే వేరుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేసేసి అన్నీ బాగా కలిసిపోయి సాల్ట్ గట్ట అంతా సరిపోయింది అన్నాక మన స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇంతే, ఉడికేసిన వెంటనే మనకి కొబ్బరి రైస్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొత్త వారికి కూడా, ఏమి రాలేని వాళ్ళు కూడా ఇది చేసుకుని టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ని ఆదరిస్తున్న మన వీక్షకులకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మా ఉద్దేశము మీరందరూ మంచిగా నేర్చుకుని హెల్దీ ఫుడ్ని తినాలని మా ఆశ. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చేసింది. రైస్ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ చూస్తే చాలా కమ్మదనంగా ఉంది. ఏం అక్కర్ లేకుండా న్యాచురల్గా మనము రైస్ అనేది తయారు చేసుకున్నాము. ఇలాంటివి మనము ఆయిల్ ఎక్కువ వాడకుండా చక్కగా న్యాచురల్టీని యూజ్ చేసే మనం నేర్చుకోవాలి అన్నీని. బాగుంది కదా, టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.